గురువు, నా దైవం స్వామి. ఓ దొంగల స్వామి, నువ్వో దొంగ, నేనో దొంగ. నిన్నెవరు పట్టుకోలేరు, నన్నెవరు పట్టుకోలేరు. నువ్వు నలుపు, నేను నలుపు. నువ్వు అందంగా ఉంటావు, నేను అందంగా ఉంటా. నీ అందమైన దొంగ భక్తుడికి ఒక కష్టం వచ్చింది స్వామి. నిన్ను ఎలా యశోదమ్మ దొంగతనం చేద్దనదో, నన్ను కూడా మా అమ్మ దొంగతనం చేద్దనది. నీలాగే నాకు కూడా మా అమ్మ అంటే చాలా ఇష్టం, అందుకే కొట్టేశా. రేపటి నుంచి దొంగతనం చేయాలని. కానీ ఈరోజు చేసే ఆఖరి దొంగతనానికి నాకు నీ ఫుల్ సపోర్ట్ కావాలి కృష్ణ. ఈరోజు చేసే ఆఖరి దొంగతనానికి నాకు ఒక పెద్ద నిధి బండారం దొరకాలి. దాంతో నేను ఒక పెద్ద విలా కట్టుకోవాలి, 2 ల్యాంబోర్గినీలు కొనుక్కోవాలి. ఒకటి వాకింగ్కి వాడతా, 2ది షాపింగ్కి వాడతా. దీంతో నాకు సమాజంలో ఒక గుర్తింపు రావాలి, హోదా పెరగాలి, నేనంటే మర్యాద ఉండాలి. ఇవన్నీ ఉంటే నా జన్మ సార్థకం అవుతుంది అని అనుకుంటున్నా. అంతే, నాకేం పెద్ద కోరికలు లేవు. కృష్ణ కృష్ణ ఆ కృష్ణ 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 ఆ కృష్ణ 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 ఆ కృష్ణ కృష్ణ కృష్ణ. బాస్ బాస్ చెప్పరా పార్దు. బాస్, మనకి ఒక మంచి బంపర్ ఆఫర్ దొరికింది. బంపర్ ఆఫరా? కృష్ణ నువ్వు ఉన్నావు. ఆ కృష్ణ 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 ఆ కృష్ణ కృష్ణ కృష్ణ. బాస్, జాగ్రత్తగా వినండి, శ్రద్ధగా వినండి, కేర్ఫుల్ గా వినండి. ఒరే, నువ్వు చెప్పే బంపర్ ఆఫర్ అయిపోద్దేమరా. సారీ బాస్, ఇక్కడ ఒక ప్రభు హెరిటేజ్ టవర్కి వచ్చారు. వాళ్ళ దగ్గరే పడుతురా. వారికి $1 డొనేషన్ ఇచ్చారు. అది పెద్ద బాక్స్ లో పెట్టుకొని బంజారా హిల్స్ గోల్డెన్ టెంపుల్ కి వెళ్తున్నారు. ప్రెసెంట్ బస్ స్టాప్ లో ఉన్నారు. ఈలోపు మీ హస్తవాక్యం చూపించారో మనం ఇంకా మన 10 తరాలు సెటిల్ అయిపోయినట్టే. ఏంట్రా, నీ బాస్ హస్తవాక్యం మీద ఏమన్నా డౌటా? లేదు బాస్. అలా అయితే నీకు కావాల్సిన ఏరియాలో కావాల్సిన ఫ్లాట్ బుక్ చేసుకో, రేపే అడ్వాన్స్ కట్టేద్దాం. థ్యాంక్ యూ బాస్, థ్యాంక్ యూ. ఏం కాన్ఫిడెన్స్ బాస్ మీది. ఇదే కృష్ణ కాన్ఫిడెన్స్ రా. నీకు నీ బాస్ మీద నమ్మకం, నాకు నా బాస్ మీద నమ్మకం. కృష్ణ, నిన్నే నమ్ముకుంటున్నా. కృష్ణ, నాతో కాదు, నాలో ఉండి నన్ను నడిపించు. ఆ కృష్ణ 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 ఆ కృష్ణ 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 ఆ కృష్ణ కృష్ణ కృష్ణ. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. హరి బోల్ హరి బోల్ హరి బోల్ హరి బోల్ హరి బోల్ హరి బోల్ హరి బోల్. హే కృష్ణ, స్టాప్. బాస్ ఇల్లు కొనుక్కోమన్నాడు. ఎక్కడ కొనుక్కోను? బంజారా హిల్స్లో కొనుక్కోనా, జూబ్లీ హిల్స్లో కొనుక్కోనా, హైదరాబాద్లో కొనుక్కోనా, బెంగళూరులో కొనుక్కోనా? ఏం చేయాలి? శిష్య బాస్ నా ఇల్లు రేపే అడ్వాన్స్. ఫుల్ పేమెంట్. 1 minute. డించటికా. స్టాప్. కృష్ణ థ్యాంక్ యూ కృష్ణ థ్యాంక్ యూ కృష్ణ. ఉమ్మా. నేను నా బాస్కి థ్యాంక్స్ చెప్పాను, నువ్వు నీ బాస్కి థ్యాంక్స్ చెప్పవారా? సారీ బాస్. మనిషికి కృతజ్ఞత బాగుండాలిరా. సరే వెళ్ళు, బాక్స్ ఓపెన్ చేసే ముందు నీ బాస్ని తలుచుకొని చెయ్యి. ఏంట్రా షాక్ అయ్యావు? నీ జన్మలో చూడనంత నిధి చూసావు, అందుకే షాక్ అయ్యావు. ఎంత తిన్నా తరగని ఆస్తి చూసావు, అందుకే షాక్ అయ్యావు. ఈ ఆస్తి వల్ల నీ జన్మలో వచ్చే ఈ పరిణామాలు ఊహించుకొని షాక్ అయ్యావు.
గార్ది గుడ్డేం కాదు. ఏంటిరా భక్తి తగ్గుతుంది, ఏంటిరా గౌరవం తగ్గుతుంది, ఏంట్రా పట్టుకొని తన్నాలా? నీకు ఫ్లాటింగ్ కొని చెప్పో. నువ్వు అంత షాక్ వేసి నేనెంత షాక్ అవ్వాలి? బాస్ అంట బాస్. తూ కృష్ణ, నన్ను మోసం చేసావు. కృష్ణ, ఏ బాస్ అయినా రిటైర్మెంట్కి ప్రావిడెంట్ ఫండ్, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇస్తారు. కానీ నువ్వు చూడు, ఈ భగవద్గీత ఇచ్చావు, ఆల్రెడీ ఇంట్లో 2 ఉన్నాయి, దాని మీద ఇంకో 20 ఇచ్చావు. ఏం చేసుకోవాలి? ఊరంతా పంచాలి. నేనేదో లైఫ్ సెటిల్ అవుతుందని నిన్ను నమ్ముకొని దొంగతనానికి వెళ్ళా. నాది బుద్ధి తక్కువ. కృష్ణ చూడు, ఆఖరికి నా అసిస్టెంట్ కూడా ఫోన్ ఎత్తట్లేదు. ఇదా నువ్వు ఇచ్చే గౌరవము? ప్రయత్నాదితమానస్తు యోగి సంసిద్ధ కిల్బిషః అనేక జన్మ సంసిద్ధ తతో యాతి పరంగతిం. యోగి మరింత పురోగతి సాధించడంలో నిజాయితీగా కృషి చేసినప్పుడు అంతఃకలంశాల నుండి కడుక్కోబడి ఎవరికి అనేక జన్మల సాధన తరువాత పరిపూర్ణతని సాధించి అతను అత్యున్నత లక్ష్యాన్ని చేరుకుంటాడు. అభయం సత్య సంశుద్ధిః జ్ఞానయోగవ్యవస్థితిః దానతమశ్చ యజ్ఞశ్చ స్వాధ్యాయస్తపాజనం. ఈ లక్షణాలు భయం లేకుండా ఉండటం, పవిత్రమైన మనస్సు, జ్ఞాన సాధన, దాన, తపస్, నిజాయితీ, మృదుత్వం, కోపం లేకుండా ఉండటం, దయా, శాంతి మొదలైనవి దైవిక లక్షణాలు. ఓ అర్జున, దైవిక స్వభావాన్ని కలిగిన వారిలో కనిపిస్తాయి. ఇవన్నీ మానవుని విముక్తికి దోహదపడతాయి. దృష్ట్వే మాం స్వజనం కృష్ణ యుయుత్సం సముపస్థితాం సిద్ధాంతి మామగాత్రాణి ముఖం చ పరిశుష్యతి. ఓ కృష్ణ, నేను నా బంధువులను యుద్ధానికి సిద్ధంగా చూస్తున్నాను. నా శరీరం గడగడలాడుతుంది, నాకు నోరు ఎండిపోతుంది, గాంధీవా ధనుసు చేతి నుండి జారిపోతుంది. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదః ఆగమాపాయినో నిత్యాస్ తాం స్థితిక్షస్వ భారత. ఓ కుంతి పుత్ర, ఈ ఇంద్రియ సంబంధాలు శీత, ఉష్ణ, సుఖ దుఃఖాలని కలిగిస్తాయి. అవి తాత్కాలికమైనవి, వస్తాయి పోతాయి. వాటిని సహించగలుగుతున్న వాడు కావాలి. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచ. అన్ని ధర్మాలను విడిచి నన్ను మాత్రమే శరణం పొందు, నేను నిన్ను అన్ని పాపాల నుండి విమోచిస్తాను. శోకించకు. కృష్ణ, నా కళ్ళు తెరిపించావు. భగవద్గీత ఇంట్లో కాదు, నీలో ఉండాలి. భగవద్గీత మీకోసం చెప్పబడింది. భగవద్గీత మనిషికి నియమ సంపుటి లాంటిది.